అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయి పైన న్యాయవాది రాకేష్ కిషోర్ దాడి చేయడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తీవ్రంగా ఖండిస్తూ ఉంది, వ్యతిరేకిస్తూ ఉంది. తక్షణం కిషోర్ యొక్క బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క మెంబర్షిప్ను రద్దు చేయాలి, అతనిపైన విచారణ చేయాలి, కేసు పెట్టాలి, కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 11 సంవత్సరాల మోడీ పరిపాలన అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా వివిధ రూపాలలో హింసను ప్రేరేపిస్తూ ఉంది. దాన్ని బ్యాక్గ్రౌండ్గా చేసుకున్నటువంటి వర్గం ఏదైతే ఉందో ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ్ దళ్ లాంటి బీజేపీ అనుబంధ రంగాలైనటువంటి వాటిని ప్రేరేపిస్తూ ఉంది. నిన్న జరిగినటువంటి దాడిలో అడ్వకేట్ ఏదైతే ఫైల్ చేశాడో మధ్యప్రదేశ్లో ఒక టెంపుల్లో విగ్రహ పునర్నిర్మాణానికి అడ్డగోలుగా ఆర్డర్ ఇవ్వాలనేటువంటి ఒక వాదన ఏదైతే ఉందో ఆ వాదనకు ప్రేరేపించేటటువంటి అంశాలు ఈ దేశంలో చాలా రకాలుగా ప్రేరేపిస్తూ ఉన్నారు. అందులో భారత రాజ్యాంగాన్ని నడిపించేటటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అడ్మినిస్ట్రేషన్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ, ఫోర్త్ ఎస్టేట్ అనేటువంటి జర్నలిజం, ఈ 4 రంగాలను శాసించడానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి అనేక రూపాల్లో ప్రయత్నం చేసేటువంటి క్రమంలోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. మొన్నేమో వక్ఫ్ బోర్డు పైన సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ జారీ చేస్తే మమ్మల్ని ప్రశ్నిస్తావా అని వార్నింగ్లు ఇచ్చేటటువంటి దౌర్భాగ్య స్థితి ఈ దేశంలో నడుస్తూ ఉంది. ఇంకోవైపు జర్నలిస్టుల పైన జరుగుతున్నటువంటి దాడులు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి, నియంత్రణ పెరుగుతూ ఉంది, హింస ప్రేరేపించేటువంటి పరిస్థితి కూడా కొనసాగుతూ ఉంది. అధికారుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. చివరికి ఇవాళ న్యాయ స్థానానికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన దాడి చేయడం అంటే భారత రాజ్యాంగం పైన దాడి చేయడం తప్ప ఇంకొకటి కానే కాదు. దీనికి ఆజ్యం పోస్తున్నటువంటి బీజేపీ సర్కారులో అధికారంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోరు మెదపడు. స్వయంగా ప్రధాన న్యాయమూర్తి పైన దాడి జరిగితే నువ్వేం గాడిదలు కాస్తా ఉన్నావా అని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రశ్నించదలుచుకుంది. ఎన్నో రకాలైనటువంటి అంశాలపైన ఏకదాటిగా ఊగదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి నరేంద్ర మోడీ మరి న్యాయమూర్తి పైన దాడి జరిగితే నువ్వేం మాట్లాడవా అని చెప్పి అడుగుతా ఉన్నాం. దీనికి అంతటికీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసేటటువంటి పద్ధతిలో మనువాదాన్ని పెంచి పోషించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు ఆలోచన చేసేటువంటి క్రమంలోనే ఈ విధమైనటువంటి దాడిని ప్రేరేపిస్తూ ఉంది. నిన్నగాక మొన్న ప్రొద్దుటూరులో ఒక అబ్బాయి వాళ్ళ అమ్మను దేవుడు అని ఒప్పుకోకపోతే చంపినట్లు వార్తలు వస్తున్నాయి. అంటే నువ్వు దేవుడు ఉన్నాడు అనేటువంటిది నేనే దేవుడిని అంగీకరించకపోతే తల్లినే చంపినటువంటి మానసిక రోగులను పెంచి పోషించేటువంటి పరిస్థితి ఇవాళ కొనసాగుతూ ఉంది. సాధులు, సంతుల పేరుతో ఇవాళ దేవుని పేరుతో, దేశభక్తి పేరుతో, కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో, భావం పేరుతో, భాష పేరుతో తినే తిండి పైన, కట్టుకునే బట్ట పైన ఆంక్షలు విధించడం ద్వారా ఇవాళ వైషమ్య రాజకీయాలను పెంచి పోషించేటువంటి బీజేపీ బేషరతుగా ఇవాళ క్షమాపణ చెప్పాలి, సుమోటోగా కేసు నమోదు చేయాలి. ఎవరైతే రాకేష్ కిషోర్ పైన కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించడం ద్వారానే భవిష్యత్తులో న్యాయస్థానము ఇవాళ న్యాయమూర్తులు సజావుగా తీర్పులు చెప్పడానికి, ప్రభావితానికి లోను కాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి భారత రాజ్యాంగాన్ని కాపాడమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి సుప్రీంకోర్టులో గవాయి గారి కోర్టు హాల్లో జరిగినటువంటి సంఘటన భారత ప్రజాస్వామ్యమే కాదు ప్రపంచ రాజకీయ వ్యవస్థ కూడా నివ్వెరపోతున్నాయి. ఇవాళ భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలను గమనిస్తే మనం ఎక్కడికి వెళ్తున్నామో అర్థం కావడం లేదు. ఒకవేళ ఆయన నీకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినట్లయితే కనుక దానిని మీరు ప్రజాస్వామ్యబద్ధంలో మీరు ఎంచుకొని పరిష్కరించేటువంటి వీళ్ళు ఉన్నప్పటికీ కూడా అతి దారుణంగా
ఒక అత్యున్నతమైనటువంటి భారత అత్యున్నతమైన పీఠాధిపతినే చెప్పు విసిరేసాడు అంటే ఎంత నీచమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో ఒక్కసారి పునరాలోచించుకోవాలా. ఏది ఏమైనప్పటికీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి న్యాయవాది ఈ విషయం పైన ఖండిస్తూ ఉన్నారు, ఖండించాలి కూడా. ఇంకా ఆయన గొప్పతనం ఏమంటే, గవాయి గారి గొప్పతనం ఏమంటే, ఆయన్ను వదిలిపెట్టండి, ఎలాంటి కేసులు పెట్టద్దండి అని చెప్పి ఆయన యొక్క గొప్పతనాన్ని సాటి చెప్పడం ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. ఆయన చెప్పినంత మాత్రాన ఈ సంఘటనను భారత ప్రజలు ఒప్పుకోరు. ఎందుకంటే ప్రతి అధికారి కూడా తెలిసో తెలియకో కొన్ని తప్పులు జరుగుతాయి. జరిగినప్పుడు ఏకంగా దాడి చేయడం సబబు కాదు. దానిపైన అప్పీలేట్ అధికారి ఉంటారు, వారిపైన ప్రజాస్వామ్య పంతాలో మీరు వెళ్ళి సమస్యను పరిష్కరించుకోవాలి. కానీ ఏకంగా న్యాయాధికారి పైన చెప్పు విసిరేస్తే మనకు దిక్కెవరు? ఇంకా సామాన్య పరిస్థితి ఏంటి? ఎవరికి చెప్పుకోవాలా? ఆ అత్యున్నత న్యాయాధికారి పైన చెప్పుతో దాడి జరిగిందంటే ఇంకా కింది స్థాయి హైకోర్టు న్యాయమూర్తుల పరిస్థితి ఏంటి? జిల్లా న్యాయమూర్తుల పరిస్థితులు ఏంటి? జ్యుడిషియల్ న్యాయమూర్తుల పరిస్థితి ఏంటి? దీనిని కడప బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తున్నది. నిన్నటి దినం సుప్రీంకోర్టులో దేశానికి, భారత రాజ్యాంగానికి రక్షణగా ఉన్నటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సిజేఐ పైన బూటును విసిరేయడం జరిగింది. తర్వాత ఆయన సుప్రీంకోర్టు హాల్లోనే సనాతన ధర్మం వర్ధిల్లాలని, హిందూ రాజ్యం వర్ధిల్లాలని నినాదాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు సనాతన ధర్మాన్ని బలపరిచేటువంటి ఆర్ఎస్ఎస్ను నెహ్రూ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒకసారి నిషేధించారు, అలాగే గాంధీ మహాత్ముని చంపినప్పుడు ఒకసారి నిషేధించారు, తర్వాత ఎమర్జెన్సీ కాలంలో ఒకసారి నిషేధించారు. 3 సార్లు ఆర్ఎస్ఎస్ను నిషేధించడం జరిగింది. ఈరోజు ప్రపంచంలో అత్యంత ఆధునికమైనటువంటి రాజ్యాంగంగా భారత రాజ్యాంగం పిలువబడతా ఉంది. భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్యము, లౌకికవాదము, గణతంత్రము, సోషలిజం అనేటువంటి పదాలతో భవిష్యత్తు భారతదేశాన్ని ఊహించి భారత నిర్మాతలు రూపొందించారు. దానికి భిన్నంగా ఈరోజు ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్తు దేశ ప్రధాన న్యాయమూర్తిపైనే ఈ చెప్పు విసరడం జరిగింది. వారిని కఠినంగా శిక్షించాలని కోరుతా ఉన్నాం. రెండోది, భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు ఈరోజు దేశవ్యాప్తంగా దేశంలో భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసము పెద్ద ఎత్తున ఉద్యమిస్తూ ఉంది. ఈ ఉద్యమానికి ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చంద్రశేఖర్, సిపిఎం జిల్లా కార్యదర్శి, కడప. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.